సరికొత్త కథల్ని ప్రేక్షకులకు దగ్గర చేయడంలో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ వంటి స్టార్స్ ఎప్పుడూ ముందుంటారు. అలాంటిది వారిద్దరు కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారంటే భారీ అంచనాలుంటాయి. ఈ జోడి నటించిన కొత్త సినిమా సార్ మేడం. భార్య భర్తల అనుబంధం నిత్య జీవితంలో ఎలా ఉంటుందో దర్శకుడు చూపించారు. ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. కథ విషయానికొస్తే 7 అడుగుల బంధం ఎలా ఉందో సార్ మేడం సినిమాలో చూపించారు. పెళ్లైన వారందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఆకాశ వీరయ్య అంటే విజయ్ సేతుపతి సొంత గ్రామంలో పరోటా మాస్టర్ గా ఒక హోటల్ నడుపుతూ ఉంటాడు. ఇందులో చేయి తిరిగిన పరోటా మాస్టర్ గా ఆయనకి మంచి పేరుంటుంది. తనను పెళ్లి చేయాలని రాణి అంటే నిత్యా మీనన్ అనే అమ్మాయిని వీరయ్య కోసం చూస్తారు. పెళ్లి చూపులోనే ఇరు కుటుంబాలు ఒప్పుకుంటాయి. ఎలాగైనా తమ కుమారుడికి పెళ్లి చేయాలని 10వ తరగతి మాత్రమే చదివిన వీరయ్య డబుల్ MA చేశారని, ఆపై ఇల్లు తమ సొంతమని కొన్ని అబద్దాలు చెప్తారు. అయితే వీరయ్య కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకున్నాక ఆ సంబంధం వద్దు అనుకుంటారు. కానీ పెళ్లి చూపులోనే ప్రేమలో మునిగిపోయిన వీరయ్య రాణి పెద్దవాళ్ళని కాదని పారిపోయి పెళ్లి చేసుకుంటారు. తర్వాత సంతోషంగా హోటల్ రన్ చేసుకుంటూ వారి సంసార జీవితాన్ని గడుపుతారు. రాణిని మొదటి 3 నెలలు అత్తమామలు ఆడపడుచులతో సహా అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అయితే తర్వాత నుంచి అసలు కథ మొదలవుతుంది. రాణిపై అత్త పెత్తనంతో పాటు ఆడపడుచుల సాధింపులు కూడా మొదలవుతాయి. దీంతో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. ఒక రోజు అవి తారాస్థాయికి చేరుకుంటాయి. దీంతో వీరయ్య రాణి ఇద్దరు విడిపోవాలని విడాకులు తీసుకోవాలి అనుకుంటారు. ఎంతో ప్రేమగా ఉన్న ఈ జంట విడిపోయేందుకు కారణాలేంటి? భార్యాభర్తల గొడవలకు ఎవరు కారణం? రాణి అన్నయ్యతో వీరయ్యకున్న గొడవేంటి? సంతోషంగా ఉన్న కాపురంలో మొదట అగ్గి రాజేసిందెవరు అనేదే అసలు కథ. ఈ సినిమా విశ్లేషణ విషయానికొస్తే భార్యాభర్తల బంధం బలంగా నిలబడాలంటే ప్రేమ, గౌరవం, నమ్మకం, పరస్పర అవగాహనతో కూడి ఉండాలి. పొరపాట్లు జరగడం సహజం. అప్పుడు క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. ఆపై క్షమాపణ చెప్పడానికి వెనకాడకూడదు. సార్ మేడం సినిమా కూడా ఇలాంటి మెసేజ్ ను ఇస్తుంది. భార్యాభర్తల అనుబంధాన్ని నిలుపుకునేందుకు వారు పడే పాటలు కష్టంగా ఉన్నా చూసేవారికి అందంగా ఉంటుంది. ఈ సినిమా ఇప్పటికే పెళ్లైనా పెళ్లి చేసుకోవాలి అనుకునే వారందరికీ కనెక్ట్ అవుతుంది. నిజం చెప్పాలంటే ఈ కథలో చాలా సీరియస్నెస్ ఉంటుంది. కానీ దర్శకుడు పాండిరాజ్ చాలా సహజంగా అందరినీ ఆలోచింపజేసేలా నవ్విస్తూనే ప్రతి ఒక్కరు ఏదో ఒక పాయింట్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేశారు. భార్యాభర్తల మధ్య తరచూ కనిపించే గిల్లి గజ్జాలు, గొడవలు ప్రేక్షకుల్ని నవ్విస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల కారణంగా తండ్రికి తెలియకుండా కూతురు పుట్టెంటుకలు తీయించుకునేందుకు అత్తమామలు చేసే ప్రయత్నం నుంచి కథ స్టార్ట్ అవుతుంది. అలా వారి గతాన్ని చాలా ఫన్నీగా చెప్తూ మొదట వీరయ్య రాణిల పెళ్లి ఎలా అయింది, పెళ్లి తర్వాత రాణిపై అత్త ఆడపడుచు ఆధిపత్యం చేయడం, కోడలిపై మామగారికి ఉన్న అభిమానం, భార్యపై భర్తకు ఉన్న ప్రేమ, ఇలా ఒకటేంటి ఎన్నో ఈ కథలో కనిపిస్తాయి. సంతోషంగా సాగుతున్న సంసారంలో కొన్నిసార్లు గొడవలు సహజం. ఆ గొడవల మధ్యలోకి అత్తమామలు దూరితే సంఘర్షణ డబల్ అవుతుంది. సినిమా అంతా బాగున్నప్పటికీ ఈ కథ ఎక్కువగా 2 పాత్రల చుట్టూ తిరగడం కొంచెం మైనస్. పదే పదే గొడవలు పడడం వంటి అంశాలు కూడా రిపీటెడ్ గా అనిపిస్తాయి. ఇక ఎవరు ఎలా చేశారంటే ఆకాశ వీరయ్యగా విజయ్ సేతుపతి, రాణి పాత్రలో నిత్యా మీనన్ ఫుల్ ఎనర్జీగా మెప్పించారు. వారి మధ్య కనిపించే కెమిస్ట్రీ సినిమాకి ప్లస్ పాయింట్. ఇక యోగి బాబు తన పంచులతో నవ్విస్తారు. ఇక విజయ్ సేతుపతి నటనతో అదరగొట్టేశారు. అటు తల్లికి ఇటు భార్యకి నచ్చ చెప్తూ తాను మాత్రం ఇద్దరి మధ్య నలిగిపోతూ ఉంటారు. ఆపై అత్తింటి వాళ్ళతో పాటు భర్తతో గొడవ పడేటప్పుడు రాణి పాత్రలో నిత్యా మీనన్ దుమ్ము రేపేసింది. అదే టైంలో తన పుట్టింట్లో భర్త గురించి గొప్పగా చెప్పుకున్న సీన్ ప్రతి అమ్మాయి జీవితాన్ని కూడా తాకుతుంది. అయితే కుటుంబ సభ్యులు, చుట్టాలు ఎలా ఎంట్రీ ఇస్తారో ప్రీ క్లైమాక్స్ లో అర్థమయ్యేలా దర్శకుడు చూపించాడు. కథకు తగ్గట్టుగా సంగీతం అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. జీవితం అంటే ఇదే కదా.